జనాలతో కలవనీయకుండా ఇబ్బంది పెట్టాలని ఆ రోజున్న ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. నిజంగా ఒకసారి మీరు తలుచుకుంటే మీకు గుర్తుంటే మర్చిపోయి ఉంటారు కొంతమంది, గుర్తు చేయాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఇంత దుర్మార్గమైన వ్యక్తులు ఏ విధంగా ఇక్కడ వ్యవహరించారో మీరు చూశారు. పచ్చటి కోనసీమలో గతంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి కర్ఫ్యూ విధించి ఏ విధంగా పాపం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది బిడ్డల్ని వీళ్ళు అమాయకంగా కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టారో మీరు అందరూ చూశారు. తల్లిదండ్రులు అల్లాడిపోయారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల్ని కావాలని చెప్పి ఉసగొట్టి ఎంత ఇబ్బంది పెట్టారో కోనసీమలో మీరు చూశారు. అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూస్తామని చెప్పండి. సొంత మంత్రి పైన ఇంటిపైన దాడికి వెళ్ళారు. ఎవరు పట్టించుకున్నారు చెప్పండి. నిజంగా అసలు రాజకీయాల్లో ఒక ప్రక్షాళన జరగాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు, ప్రతి గ్రామంలో వాళ్ళు అనుసరించిన విధానం, ఏ విధంగా పాపం ఒక్కొక్కరిని పట్టుకుని మరి వేధించి కేసులు పెట్టి బలవంతంగా ఇబ్బంది పెట్టారో మీ అందరు చూశారు. అసలు మనం ఊహించలేం. ఒక అద్భుతమైన ప్రాంతం, కష్టపడి పనిచేసుకునే మనస్తత్వం, వనరులు ఉన్న ప్రాంతం, ఇక్కడ కావాలని కులాల మధ్య తగాదా పెడితే వాళ్ళకి ఏదో అద్భుతంగా ఓట్లు పడిపోతాయని చెప్పి ఒక మూర్ఖమైన ఆలోచన నిర్ణయంతో ఎంత నష్టం కలిగించారో మీరు అందరూ చూశారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి. మళ్ళీ అదే ముఖ్యమంత్రి పిలిపించుకుని కేసులన్నీ మాఫీ చేస్తున్నా అని చెప్పి ఫోటో దిగాడు మళ్ళీ వీళ్ళందరితోటి. ఎందుకు రెచ్చగొట్టారు? ఎందుకు ఈ విధమైన ఒక కుతంత్రంతో కూడిన ఒక మనిషిని మనం ఇంత దారుణంగా మనం ఎప్పుడు చూడలేదు. నిజంగా నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే విశ్వరూప్ నాకు మంచి మిత్రుడు, కలిసి పనిచేసాం గతంలో. ఒక మంత్రి ఇంటి పైన దాడి చేసి ఇల్లు మొత్తం కాల్ చేశారంటే ఏ విధంగా జరిగిందో మీరు చూడండి. ఏ విధంగా సమాజాన్ని రెచ్చగొట్టి విద్వేషాలు, ప్రజలకి ఒకరిపైన ఒకరికి అనుమానాలు వచ్చేటట్టు ఎంత దారుణంగా వ్యవహరించారో మీరు చూశారు. సోషల్ మీడియా పైన వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు 300 నుంచి 400 మందిని జీతాలు పెట్టుకుని ఒక పేటీఎం బ్యాచ్ని తయారు చేసి ప్రతిరోజు మన నాయకుడిని ఏ విధంగా అవమానపరిచారో మీరు చూశారు. మర్చిపోబాకండి సంఘటనలు. ఎంతమందిని వేధించారు. నేను మానసానికి అనేక సందర్భాల్లో చెప్తూ ఉండేవాడిని. ఇక్కడ ఉన్న వీర మహిళలపైన ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటే పట్టించుకోబాకండమ్మా. సోషల్ మీడియా చూడబాకండమ్మా. మీరు నిలబడండి పార్టీ కోసం. అంతేగాని ఎవరో ఒక పోస్ట్ పెట్టారని మీరు దానికి వ్యతిరేకంగా 4 పోస్టులు పెట్టి ఇబ్బంది పడబాకండి. ఈ ప్రభుత్వం అది ఈ విధంగా వ్యవహరిస్తోందని చెప్పి నేను ఆ రోజున మన జన సైనికులకి, వీర మహిళలకి పదే చెప్తూ వచ్చేవాడిని. సభ్యత్వం విషయంలో మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 12,30,000 సభ్యత్వం చేరామంటే ఎక్కువ శాతం ఆ రోజున నిలబడింది మన కోనసీమ నుంచి. ఇక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా పనిచేసి వాలంటీర్లుగా చిన్న పనులు చేసుకునే వ్యక్తులు కూడా ఉదయం పూట పనులు చేసుకుని సాయంత్రం కల్లా సభ్యత్వం చేసేవాళ్ళు. పార్టీ కోసం ఏ విధంగా కష్టపడి పనిచేశారో నేను మర్చిపోలేను. రాజోల నుంచి మన నాయకులు ఉన్నారు ఈ రోజున ఇక్కడ. ఇప్పుడు మనకి గౌరవంగా మనకు ఒక శాసనసభ్యుడు వచ్చాడు. గతంలో మీరు గెలిపించిన శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతే ఏ విధంగా మన నాయకులను ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. కాబట్టి ఈ రోజున మనకు ఒక అండ ఉంది, అద్భుతమైన నాయకత్వం ఉంది మనకి. మీరు మర్చిపోబాకండి, మనం ప్రభుత్వంలో భాగస్వాములం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు పొత్తు అనే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్క